కైలాస్ నాయక్ గారు. ధన్యవాదాలు అధ్యక్ష. వైరా నియోజకవర్గం గిరిజన నియోజకవర్గం అధ్యక్ష. అక్కడ అన్ని గుడాలు తండాలు గిరిజనులు ఎస్సీలు రైతు కూలీలు నివసిస్తున్న ప్రాంతం అధ్యక్ష. అది ఇందిరమ్మ మన ఇళ్ళు ఇవ్వటం వల్ల నా నియోజకవర్గంలో వైరా నియోజకవర్గంలో పేదలందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. ఇలా ప్రభుత్వంలో ఉన్న పథకాలన్నిటికంటే గత 10 సంవత్సరంలో గత ప్రభుత్వం ప్రజలకు కావలసిన ఇండ్లు వాళ్ళ అవసరాన్ని గుర్తించకపోవటం, ఇండ్లు రాకపోవటం వల్ల పేదలందరూ ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉన్నది. కాబట్టి మాకు 3,500 ఇళ్ళు ఇచ్చారు, మా నియోజకవర్గానికి ఇచ్చారు, ప్రతి నియోజకవర్గానికి ఇచ్చారు. ఐటీడీఓ కూడా గిరిజన గ్రామాలను గుర్తించి కొన్ని ఇళ్ళు ఇచ్చిన పరిస్థితి ఉన్నది. ఏది ఏమైనా పేదలందరికీ గూడు ఇవ్వాల్సిన అవసరం ప్రభుత్వం మీద ఉన్నది. అది ఇచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమే. కాబట్టి అన్న శ్రీనివాస్ రెడ్డి గారికి సభాముఖంగా మనవి చేస్తూ ఈ యొక్క 5,000 ఇళ్ళు తప్పకుండా ప్రతి నియోజకవర్గానికి, అందులో నా నియోజకవర్గానికి ఇవ్వవలసిందిగా చిన్నని మనవి చేస్తూ, గత ప్రభుత్వంలో కట్టబడ్డ డబల్ బెడ్రూమ్లు స్లాబులు వేసి ఇడిచిపెట్టబడి ఉన్నాయి. వాటన్నిటిని కూడా ఈ 99 రోజుల ప్రణాళికలో పూర్తి చేసే విధంగా ఎస్టిమేట్లు వేసి ఏం కావాలో చూసి ఈ 99 రోజుల ప్రణాళికలో ఇచ్చే విధంగా అధికారులను ఆదేశించాలని చెప్పేసి పెద్దలు గౌరవ మంత్రి గారికి విజ్ఞప్తి చేస్తూ తమకు కూడా ధన్యవాదాలు తెలుసు. సెలవు తీసుకున్న అధ్యక్ష.